अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము ప్రౌఢ రచనానువాద కౌముదిలో 18వ అభ్యాసం చెప్పుకుంటున్నాము. అందులో నిన్న వ్యాకరణ అంశాల్లో 136వ నియమం, 137, 138 నియమాల వరకు మనం చెప్పుకున్నాము. ఈరోజు 139వ నియమం రాసుకోండి. అస్తు. ఎవరికైనా సందేహం ఉన్నా కూడా ఇవి అయిపోయిన తర్వాత మనం ఈ నియమాలు అయిపోయిన తర్వాత చెప్పుకుందామండి. రాసుకోండి. 139వ నియమం. ఫలి సర్వేషాం, ఇది ఒక సూత్రము. దాంట్లో లోపః శాకల్యస్య, లోపః శాకల్యస్య, ఇది ఒక సూత్రము. ఫలి సర్వేషాం లోపః శాకల్యస్య. ఫలి సర్వేషాం లోపః శాకల్యస్య. సూత్ర కొటేషన్ పెట్టుకోండి, బ్రాకెట్లు పెట్టుకోండి. ఇందులో కూడా బిందు రూపంలో ఇచ్చేది ఒకటో పాయింట్. ఫలి సర్వేషాం లోపః శాకల్యస్య. శాకల్య ఆచార్య అప్పట్లో ప్రసిద్ధమైన ఆచార్య, అంటే పాణిని కాలంలో, అప్పుడు పూర్వజులు సమకాలంలో చెప్పుకోవచ్చు. అప్పుడు ప్రసిద్ధమైన వ్యాకరణ ఆచార్య. వారి మతానుసారంగా ఇది లోప ప్రక్రియ అనేది చూపిస్తున్నారు. ఎందుకంటే విసర్గ సంధి కదా, అదేంటో చూద్దాం. రాసుకోండి. ఒకటో పాయింట్. నియమం 138లో చెప్పినటువంటి నియమం 138 ప్రకారంగా వచ్చినటువంటి యకారం అని చెప్పండి. నియమం 108 ప్రకారంగా, నియమం 138 ప్రకారంగా వచ్చినటువంటి యకారం తరువాత, నియమం 138 పైన చెప్పిన సూత్రం అండి. నియమం 138 ప్రకారంగా వచ్చినటువంటి యకారం తరువాత ఏదైనా వ్యంజనం ఉంటే, యకారం తరువాత ఏదైనా వ్యంజనం ఉంటే, ఏదైనా వ్యంజనం ఉంటే ఆ యకారానికి లోపం వస్తుంది. ఆ యకారానికి ఖచ్చితంగా లోపం వస్తుంది. ఆ యకారానికి లోపం వస్తుంది. ఆ యకారానికి లోపం వస్తుంది. ఫలి సర్వేషాం లోపః శాకల్యస్య, ఈ రెండు సూత్రాల నియమానుసారంగా మనము 138వ సూత్రం ఏం చేసింది? భో భగో అగో అపూర్వస్య, అకారం పూర్వంలో ఉన్నటువంటి సందర్భంలో కూడా ఆ విసర్గ స్థానం యకారం ఏదైతే వచ్చిందో ఆ యకారం తర్వాత ఒకవేళ వ్యంజన వర్ణం ఉంటే గినా, ఒకవేళ వ్యంజనం ఉంటే ఆ యకారము లోపిస్తుంది. ఇది ఒకటో పాయింట్. నెక్స్ట్ రెండో పాయింట్ రాసుకోండి. ఒకవేళ తరువాత స్వరం ఉంటే, ఒకవేళ స్వరం ఉంటే, తరువాత స్వరం ఉంటే, అంటే పదపదానికి మొదటి అక్షరం, ఒకవేళ పదపదానికి మొదటి అక్షరం స్వరం ఉంటే, ఒకవేళ
పదపదానికి మొదటి అక్షరం స్వరం ఉంటే, అప్పుడు ముందున్న యకారం యొక్క లోపము ఐచ్ఛికము. ఐచ్ఛికం మన ఇష్టం. ముందున్న యకార లోపం అనేది ఐచ్ఛికం అంటే మన ఇష్టం. ఐచ్ఛికం అంటే మన ఇష్టం. వ్యంజనం ఉంటే ఖచ్చితంగా లోపం వస్తుంది, కానీ స్వరం ఉంటే ఆ యకారముతో కలిపి చెప్పొచ్చు, యకారం తీసేసి రాయచ్చు, మన ఇష్టం. పెట్టుకున్న అది సాధు ప్రయోగమే. యకారం లేకుండా చెప్పిన రెండు సాధు ప్రయోగాలు అనమాట. ఒకవేళ ఒకవేళ పదపదానికి మొదటి అక్షరం స్వరం ఉంటే ఆ ముందున్న యకారం లోపం అనేది ఐచ్ఛికం అంటే మన ఇష్టం రాసుకున్న బ్రాకెట్లో. మన ఇష్టం అంటే లోపం చేయొచ్చు, చేయకపోవచ్చు, మన ఇష్టం. ఐచ్ఛికం. ఒకవేళ ఎప్పుడైతే లోపం చేస్తామో అప్పుడు సంధి జరగదు. అందులోనే ఐచ్ఛికం అయిపోయింది కదా, తర్వాత దాంట్లో ఫుల్ స్టాప్ పెట్టి నెక్స్ట్ దాంట్లోనే లోపం చేసినప్పుడు మాత్రం సంధి జరగదు. అంటే యకారానికి లోపం చేసినాం అనుకోండి, ఒక సంధి జరగదు అన్నమాట. లోపం చేసినప్పుడు మాత్రం సంధి జరగదు. ఇప్పుడు దేవా ఇహ ఉంది, నేను సంధి చేస్తా అండి, ఆద్గుణ మళ్ళీ చేస్తా అంటే కదా. లోపం చేసిన తర్వాత మళ్ళీ సంధి జరగదు అన్నమాట. యకార లోపం చేసిన తర్వాత సంధి జరగదు. ఇంకా స్పష్టంగా రాసుకోండి. యకార లోపం చేసిన తర్వాత సంధి జరగదు. యకార లోపం చేసిన తర్వాత సంధి జరగదు. యకార లోపం చేసిన తర్వాత సంధి జరగదు. ఉదాహరణ రాసుకోండి. ఇప్పుడు ఉదాహరణ, దేవాహ గచ్చంతి. దేవా గచ్చంతి విషద్గా ఇక్కడ లేవు, మనం సంధి చేసి చెప్పండి. దేవా గచ్చంతి. దేవా గచ్చంతి. అలాగే నరాహ హసంతి. ఇక్కడ మొదలైతే విషద్గా ఉండాలి, విషద్గం లోపం అయిపోయినాం. నరా హసంతి, నదులు నవ్వుతున్నారు, దేవతలు వెళ్ళుతున్నారు. దేవాహ గచ్చంతి, దేవతలు వెళ్ళుతున్నారు. నెక్స్ట్ దేవా ఇహ. ఇక్కడ మనకు వ్యంజనం ఉంది, తర్వాత వ్యంజనం ఉంది కాబట్టి ముందుండే యకారం అవశ్యంగా లోపించి చెప్తాను, మీకు ఇది స్థాపిస్తాను. దేవా ఇహ. ఇక్కడ స్వరం, ఇహాలో స్వరం, పదపదానికి మొదటి అక్షరం స్వరం ఉంది. ఓకేనా? స్వరం ఉన్నప్పుడు మాత్రము ఖచ్చితంగా మనము మధ్యలో ఉండే యకారము లోపం చేసుకోవచ్చు, అలా పెట్టుకొని రావచ్చు అన్నమాట. అది మన ఇష్టం అనమాట. రెండు రకాల ప్రయోగాలు సాధు ప్రయోగాలు. అందుకే ఇక్కడ పక్కన ఇచ్చారు దేవా ఇహ కామ. ఇది ఒక ఉదాహరణ. ఒకటే యకారం పెట్టుకున్నాకు దేవాయ్ ఇహ మొదలు యా కనిపిస్తుంది. అంటే ఇక్కడ యకారం లోపం చేయలేదు. లోప శాకల్యస్య ప్రకారంగా మధ్యలో ఉండే యకారం లోపం చేయలేదు అనమాట. యా హలంతానికి పక్కన ఇహలో ఉండే ఈ కలిపేశాం. దేవాయ్ ఇహ. అర్థం ఒకటే ఉంటుంది, శబ్దంలో కొంచెం తేడా వస్తుంది, అర్థం మాత్రం ఒకటే. దేవా ఇహ అని చెప్పుకోవచ్చు, దేవా ఈహ అని కూడా చెప్పుకోవచ్చు. దేవా ఇహ. ఓకేనా? దేవా ఇహ, దేవాయ్ ఈహ. అర్థమైందా?
ఒకసారి గమనించండి ఇక్కడ మనకు మామూలుగా దేవాహ గచ్చంతి అంటే మామూలుగా దేవాస్ గచ్చంతి అంతిమ సకాలం. ఆ సకాలంకి సస చూసి దేవాస్ గచ్చంతి కాబట్టి రాసుకునే ఒక పని చేయండి. స్టెప్ బై స్టెప్ రాసుకునే. దేవాహ గచ్చంతి అంటే మీకు ఒకటి చూపిస్తే మిగతా అని అర్థం అది. దేవాహ గచ్చంతి కింద స్టెప్ బై స్టెప్ రాసుకుని ఎలా వచ్చింది అక్కడ దేవాహ గచ్చంతి కదా, దాన్ని ముందు రూపం తీసుకుని దేవాస్ గచ్చంతి, దేవాస్ గచ్చంతి. మళ్ళీ దాని కింద సకాలిక రు వస్తుంది, సస జుషో రు ప్రకారం దేవా రు గచ్చంతి అంటే సకాలిక రు వచ్చిందండి, సకాల స్థానం రు వచ్చింది. దేవా రు గచ్చంతి, దేవారు ప్లస్ గచ్చంతి, సకాల స్థానం రు వచ్చింది. ఆ రు ఎనిమిది లోపం చేస్తే ఏమొస్తుంది మళ్ళీ దేవా రా గచ్చంతి కింద దేవా రా రేప హలంతం గచ్చంతి. ఇప్పుడు ఈ స్థితిలో భో భగో అఘో అపూర్వస్య యోషి ఈ 138వ నియమం ప్రకారం వచ్చింది. అకారం పూర్వంలో ఉన్నా లేదా ఆకారం పూర్వంలో ఉన్నా ఓకే. ఇక్కడ ఏముంది దేవా దేవా గచ్చంతిలో దేవా వకారం ఆకారం ఉంది కదా, పక్కనే రేప ఉంది. అంటే అకారం కానీ ఆకారం పూర్వంలో ఉంటే ఓకేనా ఏమవుతుంది అక్కడ రుకారానికి యకారం వస్తుంది. ఏం చేస్తుందండి రుకార స్థానంలో యకారం వస్తుంది అన్నమాట. అంటే రేపానికి యకారం వస్తుంది, రేపానికి ఏమొస్తుంది యకారం వస్తుంది. అందుకే రాసుకోండి దేవా ఇయ, దేవా ఇయ గచ్చంతి, దేవా రుస్థా రేప స్థానంలో రకార స్థానం వచ్చి యా వచ్చింది, రా హలంతం కాబట్టి యా కూడా హలంతం, దేవా ఇయ గచ్చంతి ఓకేనా. ఇప్పుడు ఈ స్థితిలో మన హలి సన్నివేశం లోప శాకల్య ఈ పని చేస్తామన్నమాట. ఈ సూత్రం ప్రకారం రెండు సూత్రాల ప్రకారం మనకి ఏమవుతుంది ఇక్కడ దేవా ఇయ గచ్చంతి కదా, ఇక్కడ ఒకవేళ వ్యంజనం ఉంటే ఖచ్చితంగా లోపం చేయవు. గచ్చంతి కదా, గచ్చంతిలో గచ్చంతి ఉత్తర పదము అంటే పదపదము. ఆ పదపదానికి మొదటి అక్షరం ఏంటి గచ్చంతి అంటే వ్యంజనం ఉంది కాబట్టి పక్కన మధ్యలో ఉండే ఏకాలం ఖచ్చితంగా లోపం చేయాలి, అనివార్యం. వ్యంజనం ఉంటే అనివార్యం లోపం చేయాలి. అప్పుడు దేవా గచ్చంతి యకారం లోపించింది కదా, దేవా గచ్చంతి, అందుకే దేవా గచ్చంతి అలా వచ్చేసింది అనమాట. ఓకే దేవా అత్ర ఆగచ్చంతి అలా పద అలా ఉందనుకుందాం, మనం జస్ట్ అనుకుందాం. అప్పుడు దేవాయ్ యాగచ్చంతి అది మన ఇష్టం. ఒక స్వరం ఉంటే మన ఇష్టం, దాని లోపం యకారం తీసేసి కూడా చెప్పొచ్చు, ఇలా కలిపి చెప్పొచ్చు. దేవాయ్ ఆగచ్చంతి అనుకున్నాండి, యా హలంతాయి పక్కన ఆగచ్చంతికి ఆగలిపేసి దేవాయా గచ్చంతి అలా వచ్చేస్తుంది అన్నమాట స్వరం ఉంటే ఓకేనా. స్వరం అందుకే రెండో పాయింట్ ఏమిటి ఒకవేళ స్వరం ఉంటే యకార లోపం ఐచ్ఛికము అంటే యకారం లోపం చేసుకోవచ్చు లేక కలిపి రాసుకోవచ్చు పక్క పదాన్ని ఓకేనా. ఆ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అర్థం ఒకటే, ఇక్కడ మనకు దేవా ఇహ చెప్పుకున్నాము ఉదాహరణ, దేవా ప్లస్ ఇహ. ఇక్కడ ఇహ అనేది ఇహలో స్వరం కాబట్టి అందుకే మధ్యలో ఏకారం ఒకసారి తీసేసాం దేవా ఇహ. స్వరం తీయకపోతే దేవాయ్ ఇహ కలిపితే యకార హలంతాయికి ఇహ కలిపితే దేవాయ్ ఇహ ఓకేనా. అని దేవతలు ఇహ అంటే ఇక్కడ, దేవతలు ఇక్కడ అని అర్థం. దేవాయ్ ఇహాన్య దేవా ఇహాన్య అర్థం ఒకటే, దేవతలు ఇక్కడ అంతే. ఇక్కడ దేవతలు ఉన్నారు, క్రియాపదం మన ఇష్టం వచ్చినట్టుగా అధ్యాహారం చేసుకోవచ్చు. ఇహ అంటే ఇక్కడ, దేవా అంటే దేవతలు ఇక్కడ అలా అర్థం వస్తుంది ఓకేనా. ఇది హలి సరివేశం లోప శాకల్యాస్యాకి అర్థానుసారంగా ఉదాహరణలు ఈ రకంగా తీసుకోవాలి. దేవా గచ్చంతి చెప్పి అలాగే నరాహ సంతి అన్ని చోట్ల ఇదే విధంగా ప్రక్రియ ఉంటుందన్నమాట. అస్తు మీకు స్పష్టమైంది అనుకుంటాను. నెక్స్ట్ రాసుకోండి నియమం 140, నియమ 140, నియమ 140 రాసుకోండి. రోహు సుపి, రోహు సుపి అంటే రో అసుపి అనమాట. యసాకార అంటే అవగ్ర చిహ్నం ఉంది కదా, అకార ప్రశ్లేషం అది అకార చిహ్నం అంట. రో అసుపి రో అసుపి
రాసుకోండి, దీని యొక్క తాత్పర్యం రాసుకోండి. ఇది 8వ అధ్యాయంలో 2వ పాదంలో 69వ సూత్రం రో అసుభి. రాసుకోండి దీని యొక్క అహన్. అహన్లో ఉండే నకారానికి అహన్, ఇక్కడ పదం ఏదంటే అది రాసుకోండి, తెలుగు రాసుకోవద్దు. అహన్, అహన్ పదంలో ఉండే నకారానికి, అహన్లో నా ఉంది, అంతిమ అక్షరం నా, ఆ నకారం. అహన్లో ఉండే నకారానికి, అహన్లో ఉండే నకారానికి రకారం వస్తుంది. రా, నా హలంతానికి రా హలంతం వస్తుంది, రేపం వస్తుంది అన్నమాట. అహన్లో ఉండే నకారానికి రకారం వస్తుంది. రకారం వస్తుంది, కానీ విభక్తి పక్కన ఉంటే రాదు. కానీ విభక్తి సుప్పులు. విభక్తి అంటే ఏమిటి? సుప్పులు. విభక్తులు అంటే సుప్పులు పక్కన, అంటే పక్కన కాకుండా తర్వాత ఉంటే రావు. అంటే అహన్ శబ్దానికి తర్వాత సుప్పులుంటే నకారానికి రకారము రాదు. దీన్ని బట్టి ఏమవుతుంది? లేకుంటే అహన్లో ఉండే నకారానికి మనం రకారం చేసుకోవచ్చు, అప్పుడు అహర్ అయిపోతున్నాం. అంటే ఏమవుతుంది? అహర్. ఒక్కసారి చెప్పరా మళ్ళా మొత్తం. అహన్ శబ్దం అహన్లో ఉండే నకారానికి రకారం వస్తుంది. అహన్లో ఉండే అంతిమ నకారానికి రకారం, రా హలంతం పెట్టుకోండి. అహన్లో నా హలంతం కదా, అహన్లో ఉండే నకారానికి రకారం వస్తుంది. కానీ విభక్తులు అంటే సుప్పులు తర్వాత ఉంటే రాదు. కానీ విభక్తులు పక్కన ఉంటే, అంటే తర్వాత ఉంటే రకారము రాదు. అర్థాత్ లేకుంటేనే, సుప్పులు లేకుంటేనే వస్తుంది. అర్థాత్ విభక్తులు సు, ఔ, జస్, అమ్, ఔట్, షస్ ఈ ప్రత్యయాలు లేకుంటేనే వస్తున్నాను. అంటే సుప్పులు లేకుంటేనే వస్తుంది. అర్థాత్ లేదా అంటే సుప్పులు లేకుంటే వస్తుంది అని తాత్పర్యం. చూడండి, మీకు ఉదాహరణతో స్పష్టమవుతుంది. అహన్ ప్లస్ అహహ, అహన్ ప్లస్ అహహ. ఉదాహరణ, అహన్ ఒక పదము, ఆ పదానికి అంతా నకారం ఉంది. ఆ నకారానికి రకారము రావాలి అంటే పక్కన సుప్పులు ఉండకూడదు, విభక్తులు ఉండకూడదు. ఇక్కడ లేదు, అహన్ ఒక పదం, అది కూడా ఒక పదం, విభక్తి కాదు. అంటే అహన్ సు, అహన్ ఔ, అహన్ జస్, అహన్ టా, అలాగా సు, ఔ, జస్, అమ్, ఔట్, షస్ అలా విభక్తులు ఉండకూడదు అన్నమాట. ఇక్కడ ఏంటి? అహన్ ప్లస్ అహహ. ఇక్కడ అహన్ పక్కన ఉండే తర్వాత పదం ఏదైతే ఉన్నది ప్రత్యయం కాదు, అంటే సుప్పు కాదు, సుప్పు ప్రత్యయాలండి, ప్రత్యయం కాదు కాబట్టి, సుప్పులు కాదు కాబట్టి మనకు అహన్లో ఉండే అంతిమ నకారానికి రకారం వచ్చింది. నా హలంతం కాబట్టి రకారం కూడా అలంతం వచ్చేస్తుంది అన్నమాట. అందుకే అహర్, అహర్, అహహ, అహర్, అహహ. అహన్లో ఉండే నకారం రకారం వచ్చిన అహర్ అయిపోయింది. అహర్లో రేపం అంతిమ హలంత వర్ణం కాబట్టి పక్కన అహహలో ఉండే అకారం రేపంలో కలుస్తుంది. అప్పుడు కలిపి రాస్తే అహరహహ, అహరహహ అలా వస్తున్నాడు. అహరహహ. ఓకేనా? అహరహహ, అహరహహ. నెక్స్ట్ మహోదయ, ఇక్కడ సుప్పు అన్నారు, ఏ అక్షరం మహోదయ? సుప్పు కాదు కాబట్టి అంటే సు, ఔ, జస్ అలా ఉండాలి, అలా ఉండకూడదు. ఓకేనా? ప్రత్యయం ఉండకూడదు, మనకు సూలు ఉండకూడదు. అలాంటి ప్రక్రియ ఇక్కడ రాదులే. అందుకే అసూపే, సూపులు, సూపర్, సు, ఔ, జస్, అమ్, ఔట్, షస్ అంటే విసర్గం కానీ అవు కానీ. రామహ విసర్గం ఉంటుంది, రామౌ అంతలో ఉంది, అవు ఉంది. రామాహ ఇక్కడ జస్ ఉంది. రామం అమ్ ఉంది. అలాగా విభక్తికి, శబ్ద రూపానికి అంతిమంలో ఉండే ఏ ప్రత్యయం కలుపుకుంటామో అది ఉండకూడదు. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటాం? రామస్సు రామహ, రామ ప్లస్ ఔ రామౌ, రామ ప్లస్ జస్ రామాహ. ఓకేనా? రామ ప్లస్ అమ్ రామం, అహ ఔ ఆహ, అమ్ ఔ ఆన్. తింగంతాలు అయితే భూ ప్లస్ అతి భవతి, భూ ప్లస్ అత భవత, భూ ప్లస్ అంతి భవంతి అలా ప్రత్యయం కలుపుకుంటారా? ఇలాగా సుప్పు ప్రత్యయాలు
ఉంటే రాదు, ఇక లేదు కాబట్టి వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు అహన్సు ఉంటే వచ్చేది కాదు, అహన్ అవు ఉంటే వచ్చేది కాదు, అహన్ జస్ ఉంటే ఇక్కడ వచ్చేది కాదు. ఏది నకారానికి రకారం వచ్చేది కాదు, లేదు కాబట్టి మనకు నకారానికి రకారం వచ్చింది. అందుకే అహన్ ప్లస్ గణహ. రెండో ఉదాహరణ అహన్ ప్లస్ గణహ. ఇది కూడా గణహ అని ఒక శబ్దం, ప్రత్యయం కాదు, అంటే విభక్తి కాదు, కాబట్టి మనకు అహన్లో ఉండే నకారానికి రకారం వచ్చిందంటే అహర్ గణహ. ఆ రేపం పైకి వెళ్ళిపోయింది అన్నమాట. ఓకేనా, అహర్ గణహ. అక్కడ స్వరం కాబట్టి కలిసిపోయింది అహర్ అహహలో మాత్రం. వ్యంజనం కాబట్టి ఆ రేపం పైకి వెళ్ళిపోయింది, అహర్ గణహ, అహర్ గణహ. ఓకేనా, అది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ రాసుకోండి. 141వ నియమం. నియమ 141. నియమ 141. రోరి సూత్రం అంటే రోరి. ఇది ఒక సూత్రం అండి. 8-3-14 సూత్రం. 8వ అధ్యాయంలో 3వ పాదంలో 14వ సూత్రం. రోరి, రోరి సూత్రము రాసుకోండి. దీని యొక్క తాత్పర్యం రేపం తరువాత అంటే రకారం తరువాత రకారం ఉంటే, అంటే తర్వాత పదానికి కూడా మొదటి అక్షరం రకారం ఉంటే, రకారం తర్వాత పదానికి కూడా మొదటి అక్షరం రకారం ఉంటే, రకారము తర్వాత పదానికి మొదటి అక్షరం రకారం ఉంటే ముందున్న రకారం లోపిస్తుంది. ముందున్న రకారము లోపిస్తుంది అంటే ఒక రకారం ఇంకొక రకారం తర్వాత పదానికి ముందుంటేనా ఆ ముందున్న రకారం లోపిస్తుంది అన్నమాట. రకారము తర్వాత పదానికి మొదటి అక్షరం లేదా పదానికి మొదటి అక్షరం రకారమే ఉంటేదా హలంతం అండి. అప్పుడు ముందున్న రకారము లోపిస్తుంది. ముందున్న రకారం లోపిస్తుంది. ముందున్న రకారము లోపిస్తుంది. పూర్వపదం అనుకోవచ్చా మహోదయ? పూర్వ పదానికి అంతిమ రకారము పదానికి మొదటి అక్షరం అన్నమాట. రకారం తర్వాత రకారం ఉంటే ముందున్న రకారం లోపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ రాసుకోండి. నెక్స్ట్ ఏమో రాసుకోండి. ద్రలోపే పూర్వస్య దీర్ఘో నః. నియమ 142. నియమ 142. ద్రలోపే పూర్వస్య దీర్ఘో నః. ద్రలోపే పూర్వస్య దీర్ఘో నః. ద్రలోపే పూర్వస్య దీర్ఘో నః. ద్రలోపే పూర్వస్య దీర్ఘో నః. దీర్ఘో ప్లస్ అనః. గురుగారు క్రిందటి 141కి ఏమైనా ఉదాహరణ ఉండొచ్చా సార్? ఊరిక చెప్పలేదు, రాసుకోండి. అడిగేది కదా, రాసుకుని ఒకటి. నీరు ప్లస్ రక్తం. నీరు ప్లస్ రక్తం. నీరు
నీరు ప్లస్ రక్తం, నీరు నీరు రేపు హలంతము ప్లస్ రక్తం. ఇక్కడ ఏంటి మనకు నీరు ఒక పదము, పదానికి అంతా రేపు ఉంది, రేపు తర్వాత పక్క రక్తంలో ప్రత్యక్ష రా ఉంది, రకాల తర్వాత రకారం ఉంది కాబట్టి పూర్వంలో నీరులో ఉండే రకాలం లోపిస్తుంది అన్నమాట. అప్పుడు ఇది నీ రక్తం అయిపోతుంది, నీ రక్తం. ఓకేనా? అర్థం ఏంటి మహోదయ? ధన్యవాదాలు. నీ ఇక్కడ నీ రక్తం అంటే ఉపసర్గం అంటే నిశ్చితమైన రక్తం. రక్తం అంటే ఇక్కడ వర్ణ విషయం తీసుకోవచ్చు, రక్త విశేషం తీసుకోవచ్చు. ఓకేనా? అలాగే అగ్నీర్ ప్లస్ రథ, అగ్నీర్ ప్లస్ రథ. ఓకేనా? అగ్నీర్ ప్లస్ రథ. అగ్నీర్లో రేపు హలంతో ఉంది, పక్కన రథాలు రా ఉంది కాబట్టి రకారం తర్వాత రకారం ఉంది కాబట్టి పూర్వ రకారం తీసేసుకుంటే అగ్నిరథ అంటే అగ్నిరథం అనే. ఓకేనా? ఇలాగే ఏమేమి తీసుకోవచ్చు. క్షమ్యతాం మహోదయ. ఉమ్. మీరు నిమః దోలోపే పూర్వస్య దీర్ఘోణః చెప్పారు కదా, దానికి పక్కన వాక్యము డు యార్ర క లోప్ హోనే పర్ అది ఇది చెప్పలేదు. ఇంకా చెప్తున్నాను, ఇంకా చెప్తాను. ఓకేనా? ఇంకా దాని గురించి ఊరికి చెప్పలేదు. అది రోరి పైన 145 సూత్రానికి ఊరికే సూత్రం చెప్పి వదిలేశాను. పక్కన పై 141 సూత్రానికి ఉదాహరణ చెప్పాను అడిగినందుకు. మహోదయ, నీ రక్తంలో నీ దీర్ఘమా మహోదయ? నీ దీర్ఘము రేపు హలదు. సరే. ఓకే. అగ్నిరథం ఒక ఉదాహరణ చెప్పాను. అస్తు. నెక్స్ట్ రాసుకుని ద్రలోపే పూర్వస్య దీర్ఘోణ. అక్కడ అర్థమైంది కదా, ఒక రేపం తర్వాత రేపం ఉంటే ముందున్న రేపము లోపిస్తుంది, అది ఉదాహరణ చూసాం. నెక్స్ట్ ద్రలోపే పూర్వస్య దీర్ఘోణ, ఇది మనకు సూత్రము. రాసుకోండి. దీని యొక్క అభిప్రాయం ఏంటంటే డా లేదా రకారము లోపించినప్పుడు డా హలంతము లేదా రా హలంతము ఎక్కడైనా కానీ డా లేదా రా డకారము లేదా రకారం లోపించినప్పుడు దానికంటే ముందున్నటువంటి అకారము లేదా ఇకారము లేదా ఉకారం కూడా లోపిస్తుంది. సారీ, అకారము లేదా ఇకారము లేదా ఉకారానికి దీర్ఘం వస్తుంది. దానికంటే ముందున్నటువంటి ఏం చెప్పాను, డకారము లేదా రకారము లోపించినప్పుడు దానికంటే ముందున్నటువంటి అకారానికి ఆకారం వస్తుంది. రాస్తుంది అకారానికి ఆకారం వస్తుంది, ఇకారానికి ఈకారం వస్తుంది. ఒకవేళ ఉకారం ఉంటే ఉకారానికి ఊకారం వస్తుంది. డకారము లేదా రకారం లోపమైనప్పుడు, డకారానికి లేదా రకారానికి లోపం చేసినప్పుడు లోపం అయినప్పుడు దానికంటే ముందున్నటువంటి అకారానికి ఆకారం వస్తుంది, లేదా ఇకారానికి ఈకారం వస్తుంది, లేదా ఉకారం ఉంటే ఉకారానికి ఊకారం వస్తుంది. ఓకేనా? అస్తు. ఇప్పుడు మనం చూద్దాం ఉదాహరణ. చూడండి, ఉదాహరణ రాసుకో. పునర్ ప్లస్ రమతే, పునర్ ప్లస్ రమతే, పునర్ ప్లస్ రమతే. ఈ స్థితిలో మనకు ద్రలోపే పూర్వస్య దీర్ఘోణ ప్రకారంగా పునరులో ఉండే రేపం ఉంది, రా హలంతం అండి, ఆ రకారం లోపిస్తుంది అన్నమాట. ఏంటి? రకారం లోపిస్తుంది. ఎప్పుడు రకారం లోపం చేస్తాం, లోపం అంటే కనిపించకుండా చేస్తాం రాయమాట.
లోపం అంటే కనిపించకుండా చేయడం. లోపం అంటే తస్య లోపః అంటాం కదా మనం వ్యాకరణం ప్రకారంగా. లోపం అంటే ఏంటి? అదర్శనం లోప, కనిపించకుండా చేయడం. అదర్శనం చేయడం, దర్శనం అంటే కనిపించడం, అదర్శనం అంటే కనిపించకుండా చేయడం అన్నమాట. ఇక్కడ రేపం తీసేస్తాం అనమాట. అంటే పునర్ ప్లస్ రమతే ఈజ్ ఈక్వల్ టు పునారమతే అవుతుంది. చూడు, రేపానికి ముందే ఉంది అకారం ఉంటే రకారం లేదా డకారానికి లోపం చేసిన తర్వాత ముందున్నటువంటి అకారం అంటే ఆ రేపానికి ముందున్నటువంటి, ఇప్పుడు పునర్లో రా తీసేసాము, తీసేస్తే దాని ముందే ఉంది నాలో ఉండే ఆ ఉంది, దానికి దీర్ఘం వచ్చి ఆ ఉంటే ఆ వస్తుంది, ఈ ఉంటే ఈ వస్తుంది, ఊ ఉంటే ఊ వస్తుంది. ఇక్కడ పునర్లో నాలో ఆ ఉంది కాబట్టి దానికి దీర్ఘం వచ్చి పునా రమతే. పక్కన పదం ఎలా ఉందో అలా రాసేస్తాం, పక్క పదంతో మనకు సంబంధం లేదు. లోపం చేసుకుని నిమిత్తం ఉంటుంది, వేరే విషయం. పునర్ ప్లస్ రమతే ఈజ్ ఈక్వల్ టు పునారమతే. రేపానికి ముందున్నటువంటి రకారం లోపం చేసుకున్నటువంటి రేపానికి ముందున్నటువంటి అకారానికి ఆకారం వచ్చేసింది, పునారమతే అలా వచ్చేసింది. కలిపి రాయించండి. పునార ప్లస్ రమతే ఈజ్ ఈక్వల్ టు పునారమతే. కలిపి రాయద్దు, విడివిడి రాసుకోండి. కలపడానికి ఉంది, అక్కడ పక్కన స్వరం ఉంది, పక్కన వ్యంజనం ఎలా చెప్తారు? పదంగానే రాసుకోవాలి. పునారమతే, పునారమతే ఇలాగ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ హరిది ప్లస్ రమ్య. హరిది ప్లస్ రమ్య. రేపం పెట్టుకోండి. హరిది ప్లస్ రమ్య ఈజ్ ఈక్వల్ టు హరిరమ్య. హరిలో ఉండే హ్రస్వ ఇకారానికి రేపం లోపం అయింది కాబట్టి హరిరమ్య వచ్చేస్తున్నాడు. హరిర్ ప్లస్ రమ్య ఈజ్ ఈక్వల్ టు హరిరమ్య. ఇక్కడ ఒక పదం ఇవ్వలేండి, ఒకటో ఉదాహరణ పూర్తిగా చూపించబడింది, డైరెక్ట్ గా రెండో పదం రాయబడింది అంటే ఆన్సర్ హరిరమ్య రాసుకున్నాం. కానీ విభాగం చేసుకుంటే హరిర్ ప్లస్ రమ్య ఈజ్ ఈక్వల్ టు హరిరమ్య. ఓకేనా? ఇది రేపానికి ఉదాహరణ చూసాము. ఓకే, డకారానికి రూపం చూసినట్లయితే మహోదయ, ఇప్పుడు హరి రమ్య ఉన్నప్పుడు ముందు హరి హరి ఉన్నప్పుడు అక్కడ హ్రస్వైకారం ఉంటుందా? హ్రస్వైక హరిది ప్లస్ రమ్య. హరిది ప్లస్ రమ్య ఈజ్ ఈక్వల్ టు హరిరమ్య. హరిరమ్య అప్పుడు దీర్ఘం వస్తుంది. అందుకే విభాగం చేసుకున్నాం. హరిది ప్లస్ రమ్య అలా రాసుకోండి, అప్పుడు స్పష్టత వస్తుంది. ఇది రేపానికి రకారం లోపం చేస్తే దాని ముందున్న అకారానికి ఇకారానికి మనం ఉదాహరణ చూసాం. ఒకవేళ డకారం లోపం చేస్తే ఎలా ఉంటుంది దానికి ఉదాహరణ రాసుకోండి. లీడ్ ప్లస్ డమ్. ఏకవారం ఇది చెప్తాను. లిడ్ ప్లస్ డమ్. లిడ్ ప్లస్ డమ్. లిడ్ డ నాలుగో అక్షరం అండి. లిడ్ ప్లస్ డమ్. లిడ్ ప్లస్ డమ్. ఓకేనా? ఇప్పుడు లిడ్ లో ఢ లోపిస్తుంది, డకారం లోపం. డకారానికి కానీ రకారంగా లోపం చేస్తే ఇక్కడ డకారం అండి. లిడ్ ప్లస్ డమ్ ఈజ్ ఈక్వల్ టు లీఢం. లీఢం అయిపోతుంది, లీఢం. ఈ లిడ్ ఎలా వచ్చింది మనకు అది రూపసిద్ధి మొత్తం చూసుకోవాలన్నమాట. లిహ ధాతు చేత లీఢం, లీడ్ శబ్దం తయారవుతున్నాడు, అది వేరే విషయం, డైరెక్ట్ చూద్దాం మనం. లిడ్ ప్లస్ ఢమ్ ఈజ్ ఈక్వల్ టు లీఢం. అంటే దీనికి అర్థం ఏమి సార్?
లిడ్ ప్లస్ ఢమ్ లిటం లీడం లిడ్ ప్లస్ డమ్ లీఢం రాసుకున్నారు కదా. ఇప్పుడు లిడ్ లో డా లోపం చేసాము. అప్పుడు లీ హ్రస్వం కదా, డకారానికి ముందు కొంచెం అకారం కానీ ఇకారం కానీ ఉకారం ఉంటే దానికి దీర్ఘం వచ్చి ఏది ఉంటే అది దీర్ఘం వస్తున్నాం. ఇప్పుడు లీఢంలో ఈ ఉంది కాబట్టి దాని దీర్ఘం వస్తుంది, లీ అయిపోయింది అనమాట. లీఢం అయిపోయింది, లీఢం. ఓకే, అలాగా మీఢం ఏదో రాసుకోవచ్చు. ఉప ప్లస్ ఉపగూడు ప్లస్ ఉపగూఢ ప్లస్ డమ్ ఉపగూఢం అలా అవుతాయి అన్నమాట. ఉపగూఢ్ ప్లస్ ఢమ్ ఉపగూఢం. ఓకే, ఇలాగా ఉదాహరణ అలా ఉంటాయి. జస్ట్ మీకు చూపించాను అనమాట. ఫస్ట్ నెక్స్ట్ రాసుకోండి. మహోదయ ఆ. ఇక్కడ రకారము రోలితు లోపిస్తుంది, ఢకారం ఎలా లోపిస్తుంది మహోదయ? ఇదే దీంట్లో డ్రలోపే డ్రకారము లకారము. సరే అంటే వేరే సూత్రం డోఢే లోప ప్రకారం డకారం లోపిస్తుందండి. ఏంటి సరే డోఢే లోపం ప్రకారంగా. సరే అంటే ఈ ఎక్కడైతే డకారం లోపం చేయబడిందో, ఎక్కడ రకారం లోపం చేసి అప్పుడు ఈ సూత్రం వచ్చేసి దాని ముందు అకారం గాని ఇకారం గాని ఉకారం ఉంటే దాన్ని దీర్ఘం చేసేస్తాను అని చెప్పి ఈ సూత్రం చెప్తుంది అంతే. సరే అనహ. ఓకేనా, ఈ సూత్రం లోపం చేయదు. లోపం చేసే సూత్రాలు వేరే సూత్రాలు ఉంటాయి అన్నమాట. డకారానికి డోఢే లోప. ఓకేనా, రోధి ప్రకారంగా పై సూత్రం రోధి సూత్రం చెప్పుకున్నారు మనం. దాంతో రకారం ఉంటుంది ఆ సందర్భంలో. సరే ఓకే, ఇక్కడ ఉపగూడు అంటే ఉపసర్గనం అదే ఉప అనేది ఉపసర్గం ఉండగా అస్తు. మహోదయ లిడ్ లో మహాప్రాణం ఢకారం రాసుకోవాలి మహోదయ. లిడ్ లో ఉపగూడులో ఏంటి అల్పప్రాణం ఢకారం. ఉపగూఢ మహాప్రాణం రాసుకోండి. ఢకారం ఉండాలి. ఢకారం ఢలోపే అంటున్నాడు. ఢ ఒత్తు ఢ ఉండాలి. అంటే మహోదయ రెండు వైపులో కూడా మహాప్రాణం ఢకారమే రాసుకోవాలి మహోదయ. ఢమ్ములో కూడా లిడ్ లో కూడా. రెండు బాగా మహాప్రాణం రాసుకోండి. మహోదయ ధన్యవాదాలు. నెక్స్ట్ రాసుకోండి. అంతి నియమం 143. నియమ 143 రాసుకోండి. ఏతత్తదోః సులోపో కోరణై సమాసే హలి. ఏతత్తదోః సులోపో కోరణై సమాసే హలి. ఏతత్తదోః సులోపో కోరణై. యశాకరం మధ్యలో అకోరణై. ఇక్కడ ఏతత్ సులోపో కోరణై సమాసే హలి. ఇది మనకు సూత్రము. ఈ సూత్రం ఏమంటుందంటే ఒకసారి వినండి కేవలం. సహ తౌతే రూపం ఉంది కదా, తం తౌతాన్ తేన తాభ్యంతై. సహ అంటే అతడు. సహలో విసర్గం ఉంది కదా, ఆ సహలో ఉండే విసర్గము ఒకేలా పక్కన అంటే తర్వాత పనికి మొదటి అక్షరం వ్యంజనం ఉంటే ఖచ్చితంగా లోపం తీసేసి చెప్పాలి. సగచ్చతి, సహ గచ్చతి అని చెప్పకూడదు. సగచ్చతి, సహ ఆగచ్చతి. ఒక స్వరం ఉంటే మనకు మారిపోతుంది. వ్యంజనం ఉంటే ఖచ్చితంగా అది లోపిస్తుంది. సహ గచ్చతి స్థానంలో సా గచ్చతి అని చెప్పుకోవాలి మనం. ఓన్లీ సహలో ఉండే విసర్గానికి లోపిస్తున్నాడు. ఓకేనా, అలా ఏషః పఠతి, ఏషః లిఖతి. ఏషః అంటున్నా ఇతడు రాస్తున్నాడు, ఇతడు చదువుతున్నాడు. ఏషఃలో విసర్గం ఉన్నదా, ఆ విసర్గం కూడా ఒకే పక్కన పదానికి మొదటి అక్షరము వ్యంజన వదనం ఉంటే ఏదైనా కానీ వెంటనే విసర్గం తీసేసి చెప్తాం అనమాట. ఏషః గచ్చతి అని చెప్పాం. ఏష గచ్చతి, ఏష లిఖతి, ఏష నయతి, ఏష క్రీడతి. అలాగే విసర్గం తీసేసి మాట్లాడుతాం. ఓకేనా, రాసుకోండి. ఇప్పుడు రాసుకోండి.
సహ మరియు ఏషహలో ఉండే విసర్గానికి సహ మరియు ఏషహలో ఉన్నటువంటి విసర్గము లోపిస్తుంది. సహ మరియు ఏషహలో ఉండే సహ మరియు ఏషహలో ఉన్నటువంటి విసర్గము లోపిస్తుంది. సహ మరియు ఏషహలో ఉన్నటువంటి విసర్గము లోపిస్తుంది. కానీ తర్వాత పదానికి మొదటి అక్షరం ఏదైనా వ్యంజన వదనం ఉంటేనే, తర్వాత పదానికి మొదటి అక్షరం ఏదైనా వ్యంజన వదనం ఉంటేనే, లేదా పదానికి మొదటి అక్షరం వ్యంజన వదనం ఉంటేనే, ఏదైనా వ్యంజన వదనం ఉంటేనే. దీన్ని బట్టి స్వరవర్ణం ఉంటే లోపించదండి. ఓకేనా? ఏషహ సహలో ఉండేటువంటి విసర్గము మనం పక్కన వ్యంజన వదనం ఉంటే తర్వాత పదానికి మొదటి అక్షరం పదానికి మొదటి అక్షరం వ్యంజన వదనం ఉంటే వెంటనే తీసేస్తాము, లోపిస్తున్నామంట అది. ఓకేనా? అది ఇక్కడ చెప్పుకున్నాం. కానీ తర్వాత పదానికి మొదటి అక్షరం వ్యంజన వదనం ఉంటేనే. ఉదాహరణ రాసుకోండి. సహ ప్లస్ పఠతి, సహ ప్లస్ పఠతి ఈజ్ ఈక్వల్ టు స పఠతి. చూడండి, స పఠతి విసర్గం. ఎందుకంటే పక్కన పఠతిలో మొదటి అక్షరం ఏంటి? వ్యంజనం. అందుకే విసర్గం లోపించింది. స పఠతి అని చెప్పాం. స గచ్చతి అని రాసుకోవచ్చు అట్లా మనం. స లిఖతి అలాగా. నెక్స్ట్ ఏషః వదతి, ఏషః వదతి, ఏషః వదతి, ఏషః వదతి, ఏషః ప్లస్ వదతి ఈజ్ ఈక్వల్ టు ఏష వదతి, ఏషః ప్లస్ వదతి ఈజ్ ఈక్వల్ టు ఏష వదతి కూడా లోపించింది. హరి ఓం ఆచార్య. సులోపహ అంటే సుప్పులు అన్నట్టు ఆచార్య? జీ చెప్పండి. సులోపహ అంటే సుప్పులు అన్నట్టే కదా? సుప్లోపం అనమాట. సుప్ అనేది కూడా సులోపం కేవలం ఇక్కడ. అదే సుప్ అంటే పఠతి మొత్తం వచ్చేస్తుంది. పద్ధతి అంటే సుప్పులే కదా? ఇక్కడ మనకు సులోపహ, సులోప ఓన్లీ సుమ, సుప్లోప కాదు, ఓన్లీ సులోపహ అంటే సు ఔ జస్ లోంచి ఓన్లీ ప్రథమ అదే విభక్తి సు ప్రత్యయం వస్తుంది. ప్రథమ అదొకటే మాత్రం విభక్తి. చూపిస్తుంది. ఓన్లీ సు మాత్రమే. సుప్ అన్నా మళ్ళీ మొత్తం ఇదొకటి ప్రత్యయాలు వస్తాయి. ఓన్లీ సులోపహ, సుప్లోపహ అని చెప్పలేదు. ఓకేనా? అందుకే ద్వితీయ భక్తిలో తృతీయ భక్తిలో అన్ని మళ్ళీ అక్కడ ఎలా ఉండాలో అక్కడ అలాగే ఉంటాయి. మళ్ళీ అక్కడ వేరే నియమాలు పనిచేస్తాయి. అస్తు. ఈ రకంగా మనం 143 నియమం కూడా చెప్పుకున్నాం. దాదాపు విసర్గ సంధికి సంబంధించిన సూత్రాలు చెప్పుకున్నాం. అందుకే విసర్గ సంధిని చెప్పుకున్నాం పై హెడ్డింగ్ కూడా. ఓకేనా? ఈ రకంగా 143 నియమాలకు సంధి సూత్రాలు మనం విసర్గ సంధి సూత్రాలు చూసాము. మహోదయ, అస్తు. సులోపు తర్వాత అర్థం చెప్పరా దానికి? అకారోన సమాసు అని ఇచ్చారు కదా, దాని అర్థం చెప్పరా? అది ఇక్కడ మనకు అవసరం లేదండి. మీకు కేవలం ఇది మనకి వ్యాకరణ ప్రక్రియ. మన దానికోసం నేను 4 సూత్రాలు కొత్త చెప్పాల్సి వస్తుంది. చెప్పినది ఇక్కడ మనకి విషయం కాదు కాబట్టి అర్థం కష్టం అవుతుంది. దీనికి సంబంధించి మీకు రూపసిద్ధి మొత్తం తెలిసి ఉంటే అప్పుడు అర్థం అవుతుంది అనమాట. అంటే సమాస పదం ఉండకూడదు, అసమాసే. ఓకేనా? అకోరనై సమాసే అని చెప్పుకున్నామంట. కాబట్టి అంత లోపలికి వద్దు, ఇబ్బంది పడతారు. ఓకేనా? కేవలం సహలో ఉండే విసర్గము, ఏషాలో ఉండే విసర్గము ఒకేలా పక్కన వ్యంజనం ఉంటే లోపిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ రాసుకోండి. దీంట్లో ఉదకంగా సందేహాలు ఉన్నాయా సంధి సూత్రాల్లో? ఇంకా 138 ఒకసారి చెప్పగలరా సార్? ఏంటండి? ఇది సుప్ అని కరెక్షన్ చెప్పారండి. అది ఏ నియమంలో? ఏం చెప్పారండి? సుప్ప
అదే సుప్ అంటే 138 అన్ని విభక్తులు సూత్రం. వస్తాయన్నాయి అన్నారు కదా, అది ఏ నియమాలకి సంబంధించి చెప్పారు? అనే ఏతద్ ఇప్పుడు చెప్పింది సుప్ అంటే లాస్ట్ ఒకవేళ 1:128 అమ్మా. అమ్మా, లాస్ట్ లో సూత్ర చెప్పింది సంఖ్య కదా, సూత్ర సంఖ్య ఒక్క కదమ్మా. నిమిషం మీరు అందరూ మాట్లాడుతున్నారు ఏదో ఒక మీరు ఇప్పుడు చెప్పండి, ఎవరు అడుగుతారు సుప్పు గురించి అడుగుతున్నారు? జీ ఇప్పుడు చెప్పండి, ఒకరు ఓపెన్ చేయండి. ఏతత్తదో సులోపో సులోపో అని చెప్పాను అక్కడ. వారు ఎవరో సుప్పు లోపమా సులోపం అంటే సుప్పు లోపం అని ఎవరు అడిగినట్టుంటే నేను సుప్పు లోపం కాదు సులోపం అని సు మాత్రం లోపిస్తుంది, విసర్గానికి మాత్రం లోపిస్తుంది. సుప్ అంటే మళ్ళీ మొత్తం మొత్తం వచ్చేస్తాయి అని చెప్పాను, అది కాదు, నేను అలా చెప్పానండి. బయట ఆరోహ సుప్పు 140 సూత్రంలో ఉన్నాడు. ఆ సుప్పు అని వచ్చినా కూడా అక్కడ సుప్పు లెక్కలు మొత్తం వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా? అక్కడ అసుపి అక్కడ నిషేధిస్తున్నాం. రేపటి తర్వాత సుప్పులు ఉండకూడదు, అప్పుడు ఆ నకారానికి రకారం వస్తుంది అని సూత్రం చెప్తుంది. అస్తు, ఇప్పుడు చెప్పండి ఏదో సందేహం ఉంటే. 138 సూత్ర నియమం ఒకసారి రిపీట్ చేయండి. 138 అంతేనా? భో భగో అఘో అపూర్వస్య యో అషి. భోహులో ఉండే విసర్గము, భగోహులో ఉండేటువంటి విసర్గం, ఈ శబ్దాలు ఇవే ఉండాలి. అఘోహులో ఉండే విసర్గం, ఆ విసర్గానికి ఏమొస్తుందంట? యకారం వస్తుంది. ఏమొస్తుంది? యకారం వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఏదైనా స్వరాలు ఉండాలి పక్కన. పదానికి మొదటి అక్షరం ఏదైనా స్వరం ఉండాలి. అంటే ఆ ఈ ఉ రు లు ఏ ఓ ఐ ఔ ఇందులో ఏదో ఒకటి ఉండాలి. లేదా హకారం అని ఉండాలి. లేదా అంతస్థ వర్ణాలు యా రా లా వా ఈ 4 అక్షరాల్లో ఏదో ఒక అక్షరం ఉండాలి. లేదా వర్గాల యొక్క 3వ అక్షరం కానీ 4వ అక్షరం కానీ 5వ అక్షరం ఏదో ఒకటి ఉండాలి. అప్పుడు భోహులో విసర్గం కనిపిస్తుంది కదా, భగోహులో విసర్గం కనిపిస్తుంది కదా, ఆ విసర్గానికి యకారం వస్తుంది. ఇది యకారం చేయవలక దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా? ఎప్పుడు ఇవన్నీ ఉన్నప్పుడు. లేదా ధన్యవాదాలు సార్. లేదా అకారము లేదా ఆకారం తర్వాత కూడా, అకారము లేదా ఆకారం తర్వాత కూడా విసర్గం ఉంటే ఆ విసర్గానికి యకారం వస్తుంది. భగోహ లేదు మనకు, భో లేదు, భగో లేదు, అగో లేదు. ఏదైనా పదం ఉంది, ఆ పదానికి విసర్గానికి ముందు ఆ గాని, విసర్గానికి ముందు ఆ గాని ఉంటే ఈ ఉండకూడదు, మళ్ళీ ఉ ఉండకూడదు, ఆనే ఉండాలి లేదా ఆ ఉండాలి. అప్పుడు కూడా ఆ విసర్గానికి యకారం వస్తుంది. కానీ ఎప్పుడు యకారం రావాలని కండిషన్ ఏంటి? పదానికి మొదటి అక్షరము స్వరాలు కానీ, ఆకారం కానీ, అంతస్థ వర్ణాలు కానీ, వర్గాల యొక్క 3, 4, 5 అక్షరాల నుంచి ఏదో ఒక అక్షరం కానీ ఉంటేనే వస్తుంది. ఇది దీని యొక్క తాత్పర్యం. అస్తువా? అస్తు మహోదయ. ఓకే అండి. పక్కన మనం ఓకే హెడ్డింగ్ పెట్టుకోండి. 18వ దాంట్లో తెలుగు వాక్యం సంస్కృతంలో అనువదించండి. తెలుగు వాక్యం సంస్కృతంలో అనువదించండి. ఓకేనా? అవి ఏంటో తెలుగు వాక్యాలు సంస్కృతం అనువదించే వాక్యాలు మనం తెలుగు రేపు చెప్పుకుందాం అండి. అస్తు. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే గురు నమస్కారం అండి. ఈ శాంతి పాఠానికి ఒకసారి అర్థం చెప్తారండి?